దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈరోజు 102వ ఎపిసోడ్కి వచ్చాం. మరి సబ్జెక్ట్ అయితే సృష్టికర్త. ఆ సృష్టికర్త సబ్జెక్ట్లో ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు యొక్క రక్షణ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్న చివరి దాకా వచ్చేసాం. ఆయన నేనెందుకు క్రైస్తవుడనైతిని అని చక్కని బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన ఎందుకు అయ్యాడో 16 పాయింట్లు చెప్పారు. 15 పాయింట్లు అయిపోయినాయి. ఇక 16వ పాయింట్ చివరి పాయింట్ తర్వాత కంక్లూజన్తో దాన్ని ముగించేసుకుని వేరే భక్తుడు ఇంకో చరిత్ర కూడా మనం ప్రారంభించవచ్చు ఈ ఎపిసోడ్లో. ఆయన చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే. ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి ఆ బుక్లో ఆయన ఏం మాటలైతే పలికారో ఆ మాటలే మీకు చదివి వినిపించారు. ఎందుకంటే నా సొంతగా ఏది చెప్పలా. ఆయన అనేక గ్రంథాలు చదివి తరచి చూచి ఆయన చక్కని విశ్లేషణ రాసుకుంటూ వచ్చారు. ఆయన ఇదివరకు ఉన్న చోటు నుంచి ఎందుకు వచ్చాడు అనే దాని మీద ఒక 16 పాయింట్లు ఇచ్చాడు. అలాగే ఈ చోటుకి ఎందుకు వచ్చాను 16 పాయింట్లు ఇచ్చారు. అది కూడా ఎవరిని నొప్పించకుండా జ్ఞానయుక్తంగానే చెప్పాడు. ఆయన జ్ఞానమే, ఇదిగో ఇది జ్ఞానము, ఈ జ్ఞానం అంతా నేను సంపాదించి వచ్చాను అని చెప్పాడు. అంతేకాకుండా ఆయన జీవితం అంతా నేను ఆ యొక్క చరిత్ర అంతా చూస్తే ఆయనకి ఏ ఒక్క మిరకిల్ కానీ ఏ ఒక్క మరి లాభం కానీ చేకూరలా. యేసు ప్రభువుని నమ్మటం వల్ల ఏదన్నా మిరకిల్ జరిగి కానీ ఎట్లాంటి జనరల్గా ఏదన్నా జబ్బు చేస్తే యేసు ప్రభువు రక్షించాడని బ్రతికించాడని, లేకపోతే ఏదో కష్టం వస్తే యేసు ప్రభు అట్లా ఏమి రాలా. ఆయన ఆల్రెడీ మరి మంచి చదువుకున్నాడు. ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఏదో కొత్తగా ఆశించి రాలేదు, కొత్తగా ఆయనకి ఏమీ చేయలేదు. అంతేకాకుండా దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి ప్రత్యక్షపరచడం కానీ, ఒక స్వరం వినిపించడం కానీ, అలాగే ఏదైనా దర్శనం చూపించడం కానీ అట్లాంటివి జరగల. ఇప్పుడు మా బోటి వ్యక్తులకి ఆయన ఎన్నో దర్శనాలు చూపించారు, స్వరం వినిపించారు, మేము గ్రహించడానికి వీలుగా. కానీ ఈయనకి అట్లా ఏమీ జరగల. కానీ ఈయనకి లోపల పెట్టిన మంట ద్వారా అనేక పుస్తకాలు చదివే ఏర్పాటు ఆయన ఇచ్చాడు. ఆ యొక్క మంట, ఆ ప్రేరణ. అందుచేత అన్ని పుస్తకాలు చదివాడు. ఆయన అన్ని గ్రంథాలు చదివాడు. చదివి ఒక నిర్ధారణకు వచ్చాడు. కాబట్టి ఒకళ్ళు చెప్తే ఆయన రాలా, దేవుడు ఒక కార్యం చేస్తే రాలా, ఏమీ లేదు. అది మనకు బాగా అవసరం. సృష్టికర్త ఈయనని గ్రహించి వచ్చాడు. అంతే కదా, ఆయన సృష్టికర్త. మరి సృష్టికర్తలు ఎంతమంది ఉంటారు? ఒక్కలే ఉంటారుగా. సృష్టిని నిర్మించిన ఆయన ఎవరో ఒక్కలే ఉంటారు, దాన్ని పాలించే ఆయన ఒక్క ఆయన ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకున్నాడు అంతే. అందుకే వచ్చాడు. ఆయన చక్కని పాయింట్లు ఇచ్చాడు. మరి 16వ పాయింట్ కూడా ఆయన రాసింది ఉన్నట్టే మీకు చెప్తా. ఎందుకంటే అన్నీ కూడా ఆయన రాసిన పదాలే, ఆయన చెప్పిన మాటలే చెప్పాను. ఎందుకంటే ప్రేమతో సత్యము చెప్పుము అని చెప్పేసి మనకి ఎఫ్సి గ్రంథంలో పౌలు గారి ద్వారా చెప్పండి. మనం చెప్పాల్సింది ఎవరికైనా సరే ప్రేమతో సత్యం చెప్పాలి, మళ్ళీ అబద్ధం చెప్పకూడదు. సత్యం ఇది బాబు అని ప్రేమతో చెప్పాలి. ఆయన కూడా అదే అన్నాడు. నా మిత్రులందరికీ కూడా ప్రేమతో సత్యాన్ని చెప్తున్నా అంతే. ఆ సత్యంలోకి నేను వెళ్ళాను అని చెప్తున్నా అంతే. మళ్ళీ మీరు రండి అని కానీ నేను ఏం చెప్పట్లే, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇది సత్యము, నేను ఇందుకు వచ్చాను అని ప్రేమతో చెప్తున్నాను అన్నాడు. ఆ మాటలు ఆయన ఉన్న మాటలు ఉన్నట్టుగానే నిజంగా ఈ యొక్క సాక్ష్యం అంతా కూడా ఆయన, ఎందుకంటే మనకు కూడా ఎప్పుడు తెలియని విషయాలన్నీ ఆయన చదివి రాశాడు. కాబట్టి మనం ఏం చెప్తాం దాంట్లో? ఇక ఆయన చెప్పిన మాటలే చెప్పాను. ఈ 16వ పాయింట్ కూడా ఆయన చెప్పిన మాటలే మేము ముందుంచి దీన్ని ముగించేసేద్దాం. వేరే భక్తుడి జీవిత చరిత్రలోకి వెళదాం. ఈ ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు చెప్పిన 16వ పాయింట్ ఏంటంటే, తానే సత్యం, మార్గం, జీవం, జ్యోతి అని, తన ద్వారానే గాని ఎవరునూ దేవుని యొద్దకు రాలేరనియు ఆయన చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, నేను ఒక్కడనే, నా ద్వారా తప్ప ఎవ్వరూ దేవుడి దగ్గరికి రాలేరు అన్నాడు. ఆయన చెప్పిన మాట అదేంటంటే, ఆయన చెప్పేస్తే ఆయనేనా ఇక అనుకుంటాం. ఇక ఈయన ఏం రాస్తున్నా అంటే, ఇవి ఎవరో యొక్క వెర్రివాడు అనే మాటలు కావు కదా, కేవలము దైవావతారుని మాటలు. దేవుడు ఒక అవతారం తాల్చి ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు అవి. దాన్ని త్రోసివేయటకు మనం ఎవరు? దేవుడు వచ్చి నేనే మార్గం అని చెప్పాడు. కావున అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని
ఆయనను ప్రార్థించింది. ఇది మన గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు ఇవి. దాంట్లో చక్కని మాటలు, దాని అర్థం కూడా ఏమీ లేదు. అసతోమా సద్గమయ అంటే అసత్యములోంచి నన్ను సత్యములోనికి నడిపించు స్వామి. తమసోమా జ్యోతిర్గమయ్య, చీకటిలోంచి వెలుగులోకి నన్ను నడిపించు ప్రభువా. మృత్యోర్మ అమృతంగమయ్య, మరణము నుండి జీవములోనికి నన్ను దాటించుము. ఈ ఎవరైనా చేసే ప్రార్థనలు ఇంతే కదా. ఎవరైనా ప్రార్థనలు చేస్తాం, మనం ఈ ప్రార్థనలే చేస్తాం కదా. కాబట్టి చిన్నప్పటి నుంచి నేను చేసే ప్రార్థనలు ఈ మాటలు ఉన్నాయి. ఈ మాటల ప్రకారమే నేను ఆయన దగ్గరికి అలా ప్రార్థించాను నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు అది వెలుగని, అలాగే అది సత్యమని, అలాగే అది జీవం అని ఈ 3 పాయింట్లు నాకు తెలిసి నేను వెళ్ళాను అన్నాడు. మరణము నుండి సత్యజీవ నిత్యానందములకు నన్ను కొనిపోగల రక్షకుడు క్రీస్తు యేసేనని నా పరిశోధన స్వానుభవం వలన తెలుసుకుంటుంది. మరి ఇది ఎవరు చెప్తే జరగల, నా అంతటా నేను పరిశోధించి ఆయన ఒక్కడే నన్ను ఆ యొక్క నిత్య జీవంలోకి తీసుకెళ్ళడానికి గ్రహించి తెలుసుకున్నాను. క్రీస్తే సత్యం, మార్గం, జీవం, జ్యోతియే కాక ఆయన దైవమానవుడకు సత్యావతారి అని నేను గ్రహించాను. ఈ సత్యమూర్తి లోకములన్నిటినీ జయించడానికి పోతున్నాడని నేను చూచాను. ఈ జయశాలి ఎదుట మహామహులన్నవారే నిలువలేకపోవచుండగా కాదని నిలుచుటకు నేనే పాటి వాడను. మహామహులే ఆయన ముందు నిలవలేకపోతుంటే నేను ఆయన కాదు అంటాకి నా బలమే పాటిది. మరుక్షణంలో మంటి పాలైపోవలసిన వాడను. నరకాగ్నిలో పడవేయబడి అనంతకాలము భరింపశక్యము కాని యాతలను అనుభవించవలసి ఉన్న దౌర్భాగ్యుడను నేను. నా దౌర్భాగ్య స్థితి ఇట్టిదని పూర్తిగా గ్రహించిన నేను నన్ను నరకము నుండి తప్పించి మోక్షమునకు కొంపోయి అచ్చట నిత్య జీవ నిత్యానందమును నాకు ప్రసాదించగల సమర్థుడు క్రీస్తుగాక మరి ఎవ్వరూ లేరని సంపూర్ణముగా గ్రహించిన నేను మరి తడవు చేయక దాసోహం దాసోహం త్రాహిమాం క్రీస్తునాథ త్వమేవ శరణం అన్యదా శరణం నాస్తి అనుచు సాష్టాంగ దండ ప్రణామము గావించి ఆయన పాదముల పడి ఆయన వాడనైతిని. ఇక ఈయన సరైన దేవుడు, సరైన మార్గం అని నాకు అనిపించి ఆయన నన్ను మరణం నుంచి జీవంలోకి దాటడం అంటే నరకం నుంచి ఆ పరలోకంలోకి తీసుకెళ్ళగ సమర్థుడు ఆయనని నేను గ్రహించి ఆయన వాడనైతే అప్పటి నుంచి నా హృదయములో భారమంతా తీరిపోయి తేలికైపోయి శాంతి సమాధానాలతో ఉన్నాయి. ఏ రోజునైతే ఆయన పాదాల చేత చేరానో నా హృదయంలో భారం అంతా పోయింది. అయ్యో నేను చనిపోయిన తర్వాత ఇటు వెళ్తానో నాకు తెలియట్లేదే, ఇటు పోతానో తెలియట్లేదే అనే భారం లేకుండా ఖచ్చితంగా ఆయన దగ్గరికి నేను వెళతాను అనేటువంటి ఆ యొక్క భాగ్యం కలిగిందని, నేను ధన్యుణ్ణని, నేను సంతోషంగా జీవితం గడుపుతాను. ఇది నా సత్యాన్వేషణ కథా సంగ్రహం. ఈ క్రైస్తవుడు అవటానికి నేను తీసుకున్నటువంటి మహోన్నత నిర్ణయము గురించి నేను నిత్యము ఆనందిస్తున్నాను, కానీ సిగ్గుపడటం లేదు. అది క్రైస్తవుని అయ్యానని నేను సిగ్గుపట్ల. ఎంత గొప్ప నిర్ణయం నేను తీసుకోగలిగా. కొన్ని కోట్ల మంది ధైర్యం చేసి ఈ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉండగా నేను ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని ఆ చోటుకు వచ్చానని చాలా ఆనందంతో బ్రతుకుతున్నాను అని చెప్పాడు. ఇది ఇంతటితో మరి ఈయన కథా సంగ్రహం అయిపోయింది. ఇక దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఒక్కటే ఒక్క పాయింట్, మీకు నా విశ్లేషణ. జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏదన్నా మిరకిల్ జరిగితేనే యేసు ప్రభు వైపుకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఈయన అట్లా రాలేదు కదా. కాబట్టి అట్లా ఏమీ జరక్కోకుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారని మనకు తెలియాలి. ఈయన ద్వారా తెలిసింది. పైగా ఈయన కష్టపడి రాసి బుక్స్ ఆయన ఉన్నంతకాలం, మరి ఇప్పటికే 21 సంవత్సరాల క్రితం వరకు 2004లో ఆఖరి బుక్ ప్రింట్ అయింది. ఇది అప్పటి వరకు పంచుతూనే ఉన్నారు. ఆయన తదనంతరం ఇక మళ్ళీ కాపీలు ప్రింట్ అవటం లేదు. అందుకే ఈ మరుగున పడిపోద్ది కొంతకాలానికి. మార్కెట్లో ఫ్రెష్గా బుక్స్ రావట్లేదు కదా, పాత వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా. ఈ కథ మరుగున పడిపోకుండా ఉండాలని నాకు ఎప్పుడైతే ఈ బుక్ దొరికిందో, ఇది ఒక్కసారి ప్రజల ముందుకు తీసుకెళ్ళిపోతే నా బాధ్యత తీరిపోతే నాకు తృప్తి. కాబట్టి అట్లాంటి విషయం దీంట్లో ఉంది. పైగా ఈ ఎన్నో అసలు మనం చదవలేం. నేను చదవలే అవన్నీ, ఆయన చదివినవన్నీ. ఇవన్నీ ఎవరు చదవలేం. అన్నీ చదివాడుగా పాపం, అన్నీ చదివి చక్కగా రంగరించి చెప్పాడు కదా.
జ్ఞానం కదా ఇచ్చింది మనకి, దాంట్లో ఏమన్నా ఉందా? జ్ఞానమే. ఆ జ్ఞానం నలుగురికి పంచడంలో తప్పేముంటుంది? జ్ఞానం తీసుకుందాం, మనం బలపడదాం ఈ జ్ఞానంతో. ఎవరికైనా అవసరమైతే, ఆసక్తి కలిగితే, మాకెవరు చెప్తారు ఈ జ్ఞానం అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మాకెవరు చెప్తారండి, మాకెవరు చెప్తారు ఈ విషయాలన్నీ అంటారు. క్రైస్తవుల్ని మరి ఇతర జనరల్గా అడుగుతూ ఉంటారు, మీకండి ఆదివారం బోళ్ళని మాటలు చెప్తూ ఉంటారు మీ పాస్టర్లు, మరి మాకెవరు చెబుతారండి? మేము ఏదో గుళ్ళకి వెళ్తాం వస్తాం అంతే. మాకెవరు చెప్తారా? పోనీ మా గ్రంథాలు ఉన్నాయా? అవన్నీ మాకు తెలుస్తాయా? మాకు అవి అర్థమవుతాయా? ఎవరు చెప్తారు ఈ విషయాలన్నీ అని అంటుంటారు. అటువంటి వాళ్ళకి మీకు ఇదిగో మా దగ్గర ఉన్న జ్ఞానం ఇదే అని మనం చెప్పొచ్చు. అందుకోసం మీకు మీ అంబుద పొదిలో దీన్ని పెట్టుకోవటం అంటే, మీ దగ్గర దీన్ని దాచుకోవటం అంటే, ఎవరు చెప్తారు మాకు, ఎవరు చెప్తారు ఈ విషయాలు అంటే, ఇదిగో ఈ విషయాలన్నీ మాకు తెలిసినాయి. ఒక ఆయన రాశారు, ఆ రాసిన ఆయన్ని ఒక ఆయన టీవీలో చెప్పారు. కాబట్టి ఈ జ్ఞానం ఇది అని అడిగితే, మళ్ళీ అడగకపోతే మనం ఇవ్వక్కర్లా. వాళ్ళు మాకు వద్దు అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అసలు మాకు ఆ విషయాలే వద్దు అంటారు, వాళ్ళ జోలికే మనం వెళ్ళొద్దు. కానీ ఎవరు చెప్తారు మాకు జ్ఞానం కావాలి, ఎవరు చెప్తారని ఆకలితో ఉంటారు, ఈ యొక్క ఆత్మీయ ఆకలితో. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నిజంగా నాకు తెలుసు, చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదన్నా పలానా అనుమానం వచ్చింది, సృష్టికర్త ఎవరు, అసలైన ఆయన ఎవరు, మూలం ఎవరు, అసలు ఒక్క ఆయనే ఎవరు అంటే మాకెవరు చెప్పట్లేదు అంటారు. ఇదిగో ఇక్కడ ఉంది ఒక ఆయన కనుక్కున్నాడు, అసలు మూలం ఎవరో, సృష్టికర్త ఎవరో కనుక్కుని ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఉన్న విషయాలు ఒక ఆయన టీవీలో చెప్పారు. కాబట్టి మీరు తెలుసుకోవచ్చు అని ఒక మాట చెప్పడమే, మనం చేసేది ఏం లేదు, జ్ఞానం పంచుతాం. దీంట్లో పెద్దగా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీంట్లో మాత్రం ఆయన రాసినట్టు అన్ని పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు జ్ఞానం అభివృద్ధి పరుచుకున్నారు. దాన్ని ఎవరికైనా అవసరమైతే మీరు పంచండి. దేవుడికి స్తోత్రం. మరి ఈ యొక్క ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈయన చరిత్రని మరి దేవుడు నడిపించినట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను వెళ్ళే నెక్స్ట్ భక్తుడు చరిత్రకు నేను చెప్తూ ఉండగా నన్ను మరుగుపరచండి. మరి నా నోటి ద్వారా మీరు మాట్లాడండి. అంతేకాకుండా విషయాలు అర్థమయ్యే శక్తిని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చరిత్రకి వెళదాం. ఆయన పేరు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు. ఆ బుక్ ఇది చాలా పెద్ద పుస్తకమే, 134 పేజీలు ఉన్నాయి ఈ బుక్. ఈయన జీవిత చరిత్ర. ఇది రాసింది ఎవరో కాదండి, మన గుడివాడ వాస్తవ్యులే దైవజనులు పిల్లా వెంకటరత్నం గారు. దైవజనులు పిల్లా వెంకటరత్నం గారు ఇప్పటికీ 15 సంవత్సరాల క్రితం రాశారు ఈ బుక్. మరి అంత క్రితం అసలు తెలుగులో ఈయన గురించి తెలియదు. ఈ ఎవరి గురించి రాశాడు? ఆయన పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి గురించి రాశారు. ఆయన ఇప్పుడు ఉన్నాడా అంటే మరి ఉన్నట్టే అనుకుంటున్నా. ఆయనకు ఒక 90 సంవత్సరాల దాకా వయసు వచ్చి ఉంటుంది. ఆయన 1936లో పుట్టారు. అంటే 89-88 సంవత్సరాల వయసులో ఉన్నాడు ఆయన కాంటాక్ట్ చేయడానికి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు, కానీ నేను ప్రయత్నం చేశా. పైగా వారిది ఇక్కడ కాదు, రాజస్థాన్. మన భాష అర్థం కాదు, కానీ ఎవరు ఎత్తలేదు అసలు ఫోన్. కాబట్టి వారు ఉన్నారు. కానీ మరి ఆయన చరిత్ర చూస్తే భారతదేశంలో ఎంత గొప్ప త్యాగ పురుషులు ఉన్నారని మనకు తెలియదే అనిపిస్తుంది. ఎంత త్యాగం, అసలు జీవితం ఎంత త్యాగం చేశారంటే మనకే కళ్ళు చెమర్చుతాయి. ఎవరైనా చేస్తారా ఇంత త్యాగం అంటారు. అదేంటి అంత త్యాగం ఏం చేశాడు ఆయన అంటే, ఆయన ఆగర్భ శ్రీమంతుడు. మరి పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అది ఎటువంటి కుటుంబం అంటే సద్బ్రాహ్మణ కుటుంబం, పరాశర వంశంలోంచి వచ్చిందంట ఆ కుటుంబం. ఒక దేవాలయంలో ముఖ్య పూజారి గారి కుమారుడు ఈయన ధర్మప్రకాష్ శర్మ. ఆయన రాజస్థాన్లో పుష్కర అనే ఊరిలో. ఆయనకున్న సంబంధాలు ఏంటి అంటే, వాళ్ళ నాన్నగారి టైం నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ కుటుంబంలో అత్యంత సన్నిహితులు వాళ్ళంతా. ఇందిరాగాంధీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు నెహ్రూ గారు ఇందిరాగాంధీని తీసుకుని వీళ్ళ ఇంటికి వెళ్ళారు పుష్కరాలు. వీళ్ళ ఆతిథ్యం స్వీకరించారు. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక ఈయన పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు ఎవరు కొలీగు? రాజీవ్ గాంధీ గారికి ప్రధానమంత్రి నెహ్రూ గారు అయిపోయారు, తర్వాత ఇందిరాగాంధీ గారు అయిపోయారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు.
రాజీవ్ గాంధీ గారి ఇంక బాగా ఈయన సన్నిహితుడు. ఈయన ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో మరి ఆయన కూడా ఎంపీ అనుకుంటా అప్పటికి. రాజీవ్ గాంధీ గారు ఇంకా ప్రధానమంత్రి కాలేదు. వీళ్ళు చక్కని ఫ్రెండ్స్, వీళ్ళంతా కలిసి తిరిగిన వాళ్ళు. అంటే దేశ ప్రధానుల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఒక గొప్ప కుటుంబం. అంత గొప్ప కుటుంబం. మరి ధనవంతులు, అంతేకాకుండా గొప్ప త్యాగమూర్తులు కూడా. ఎంత త్యాగమూర్తులో మనం ఈ కథ అంతా చదువుతూ ఉంటే తెలుస్తుంది. అటువంటి ఆయన యేసు ప్రభువుని ఎట్లా అంగీకరించాడు, ఏం అవసరం వచ్చి అంగీకరించాడు. మరి ఇందాక చెప్పుకున్నాం, ముక్త్యాల వెంకటేశ్వరరావు గారు అంటే ఏ అవసరం లేదు, ఆయన అంతా స్టడీ చేసి జ్ఞానం సంపాదించి దేవుడు ఈయన ద్వారా అయితే నేను ఆ పరలోకం వెళ్తా, ఇంకేదన్నా నాకు డౌటే కాబట్టి ఇటే వెళ్ళిపోయాడు అంతేకా. ఈయన అట్లా గ్రంథాలు చదవటం కాదు, కానీ దేవుడే ఈయన్ని ముట్టుకున్నాడు. ముట్టుకుని ఏమైనా ఇచ్చాడా? జనరల్గా దేవుడు ముట్టుకుని ఏమన్నా ఆశీర్వాదాలు ఇచ్చేసి అది ఇచ్చి ఇది ఇచ్చేసి చేశాడంటే అట్లేం చేయలే. దేవుడు ఈయన్ని ముట్టుకుని ఆయన సృష్టికర్త అనేది తెలిసే విధంగా చేశాడు. అది ఆయన ప్రత్యక్షపరచుకోవచ్చు అన్నట్టు. అంటే ఎదురుగా నిలబడి అట్లా ప్రత్యక్షపరచుకో. ఆయన చేసిన మీకు చదివితే నేను చెప్తా తర్వాత ఆయన ఎట్లా ప్రత్యక్షపరచుకున్నారు. ఈయనే దేవుడు, అసలు దేవుడు ఈయనే అయి ఉంటాడు అని ఆయనకు తెలిసే విధంగా కొన్ని చేశాడు ఆయన దేవుడు. అప్పుడు ఈయనే అసలు దేవుడా అని, మరి అసలు దేవుడా అని ఆ ప్రభు వైపుకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఏమన్నా దేవుడు సుఖాలు ఇచ్చేసాడా అంటే ఏమి ఇవ్వలా. అబ్బాయి, నీకున్నటువంటి ఐశ్వర్యం ఎంత ఉంది, అయిపోయింది, వదిలేయి, నువ్వు నాకు కావాలి, నీవు నా యొక్క సువార్తను దేశమంతా చెప్పాలి అన్నాడు. అయ్యో, ఎంతమంది లేరు సువార్త చెప్పడానికి. సువార్త చెప్పమని ఈయన పట్టుకున్నాడు ఆయన. కొద్ది రోజుల్లో ఇక ఆయన రాజస్థాన్కి ముఖ్యమంత్రి కాబోతున్న రోజులు అవి. ఇక రాజస్థాన్కి ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉంటున్న రోజుల్లో దేవుడు ఆయన్ని, నువ్వు నా సేవ చేయాలబ్బాయ్, రాజకీయాలు విడిచిపెట్టేసి అన్నాడు. అంతే. మరి విడిచిపెడతారా? ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితుల్లో విడిచిపెట్టిన తర్వాత అక్కడితో ఆగిందా? అబ్బాయి, నీకున్నది మొత్తం డబ్బంతా కూడా దాన ధర్మాలు చేసేయి, ఆ డబ్బంతా కూడా ఇక్కడ తుప్పు పట్టేది, పరలోకంలో నీకు ధనం సమకూర్చబడుతుంది అని చెప్పాడు. ఎంతగా ఆయన ఇచ్చేసి త్యాగం చేశాడంటే అసలు ఏం ఉంచుకోలేక ఆయన దగ్గర. మరి వాళ్ళిద్దరు పిల్లలు అప్పుడు కాలేజీ స్టేజ్కి వచ్చారు, ఆడపిల్లలు ఇద్దరు. ఆయన వాళ్ళు డైలీ వెళ్ళేటప్పుడు పాకెట్ మనీగా ఈయన 20 రూపాయలు ఇచ్చేవాడట. ఒక రోజుకి జేబులో 20 రూపాయలు కూడా లేవు. అంత ధనవంతుడు, కిలోల లెక్కన బంగారం ఉన్నటువంటి వాళ్ళు. ఎన్ని ఎకరాలు ఎంత భూములు ఉన్నాయో అటువంటి వాళ్ళు ఆయన దగ్గర ఏమీ లేకుండా ఇచ్చేసాడు. దేవుడు ఆదేశం ఇచ్చేసిన తర్వాత ఆయన ఎప్పటి అవసరాలు అప్పుడు దేవుడు ఎలా తీర్చాలో అలా తీర్చుకుంటూ వచ్చాడు. ఆ రోజుకి ఇది అవసరం వస్తే ఆ రోజు ఒక ఆయన ఎవరో వచ్చి, అయ్యా దేవుడు మీకు ఇది ఇమ్మన్నాడని ఇచ్చిపోతాడు. అంతే. దేవుడు అట్లా నడిపించాడు. అంతే. ఆయన ద్వారా ఆయన బ్రతికించాడు. కాబట్టి ఆయన ఏం చేసుకున్నాడు? యేసు ప్రభు వైపు వచ్చి ఈ లోకంలో ఉన్న అన్నిటిని తృణీకరించాడు. లోకంలో ఉన్న అన్నిటిని కూడా తోసిపారేశాడు. ఉన్నవన్నీ వదిలేశాడు. అంతే. ఈ లోకంలో ఉన్నవి మొత్తం వదిలేశాడు. మరి అంటే నష్టపోయాడా, లాభం పడ్డాడా? లోకరీతిగా వస్తే చూసిన వాళ్ళందరూ కూడా ఈయన పిచ్చి అయినా ఏంటి, ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకోవటం ఏంటి, ఉన్న హోదాలు పోగొట్టుకోవటం ఏంటి, బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని పోగొట్టుకునే సీదాగా సామాన్య ప్రజల మధ్య జీవించటం ఏంటి, ఇది తెలివి తక్కువ కాలం కాదా అని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటూ ఉండగా దేవుడు అంటా ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం అబ్బాయి, నీకు రావాల్సింది మొత్తం కూడా పరలోకంలో, దీనికి ఇంతకింత నేను దాచిపెట్టి ఉంచాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన అటువంటి మహిమ ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. మనం ఇక్కడ చనిపోయిన తర్వాత ప్రభునందు నిద్రించిన తర్వాత ప్రభు దగ్గరికి వెళతాం. అక్కడ మనకిచ్చేటువంటి మహిమ, మనకిచ్చేటువంటి జీవ కిరీటం, ఆ కిరీటంలో ఉండేటువంటి వజ్రాలు అవన్నీ కూడా మనం ఇక్కడ చేసిన దాన్ని బట్టి ఉంటాయి. ఇక ధర్మప్రకాష్ గారికి ఎంత గొప్ప మహిమ వస్తుందో మనకి. ఇట్లా ఇంత త్యాగం చేసిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎక్కడన్నా ఉన్నారా?
ఇంత త్యాగం చేసినవాడు జీవితం, ఇంత త్యాగం చేశాడు ఈయన. మరి ఈయన చరిత్ర మనం తెలుసుకోకుండా, ఎందుకంటే ఈయన రాజస్థాను ఎవరో అడపా ఆయన గురించి ఏదో చిన్న చిన్న సాక్ష్యాలు, ఆయన సాక్ష్యం ఆయనకి వాళ్ళకి తెలిసింది మొత్తం 4 పేజీలు 5 పేజీలు అట్లా రాసుకుంటూ వచ్చారు. అది హిందీలో, అవి మనకి తెలియదు. ధర్మప్రకాష్ గారు ఇక్కడ వరకు వచ్చారంట, గుడ్లవల్లేరు వచ్చారు, మరి ఇక గుంటూరు ఇవన్నీ వచ్చారు ఆయన. మరి దైవజనుడు చిత్రం ఫేన్హాస్ గారు చెప్పారు, గుడ్లవల్లేరు వచ్చారండి పలానా ఒకసారి, నేను కూడా చూశాను మీటింగ్లో అని చెప్పడం జరిగింది. గుంటూరు వచ్చారు, ఈ ప్రాంతాలు కూడా వచ్చారు. ఆయన హిందీలో చెప్తా ఉంటే ట్రాన్స్లేట్ చేయటం జరిగేదట. కాబట్టి ఆ సాక్ష్యం విన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలుస్తుందేక. అందుకు ఈ దైవజనుడు పిల్లా వెంకటరత్నం గారికి భారం కలిగింది. ఏం భారం కలిగిందట? ఒకరోజు వాళ్ళ చర్చిలో భారతదేశంలో ఉన్నటువంటి భక్తుల పేర్లు కొన్ని చెప్పండి అబ్బాయి మీకు తెలిసినాయి అంటే 2-3 చెప్పారంట. మనకు తెలిసిన సాధు సుందర్ సింగ్ గారు వీళ్ళు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు 2-3 చెప్పారు. అంతకంటే పెద్దగా తెలియవు, బాగా ప్రాముఖ్యమైనటువంటి భక్తులే మనం చెప్తాం. 2-3 చెప్తే అప్పుడు అనుకున్నా అంట, ఇదేంటి ఎంత గొప్ప త్యాగమూర్తులు ఉన్నారు. ఆయన కళ్ళారా ఈయన జీవితం చూశాడు, పండిట్ ధర్మప్రకాష్ గారి జీవితాన్ని. మరి ఎందుకంటే ఇక్కడ గుడ్లవల్లూరు ప్రాంతం వచ్చాడు అంటే వీళ్ళందరికీ తెలుసు, ఇంత త్యాగం చేసినటువంటి పురుషుడు కదా. వీళ్ళు ఉన్నారు అని అసలు తెలియట్లేదుగా ప్రజలకి, మనం ఏదో చేయాలి. ఆయన మంచి రచయిత పిల్లా వెంకటరత్నం గారు, చక్కని శైలిలో బుక్ రాయగలరు ఆయన ఇది ఎట్లయినా తర్జుమా చేయాలని ఆలోచించి పని కట్టుకుని ఆయన బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళి, అయ్యా మీ జీవితాన్ని చరిత్రని హిందీలో ఉన్న వాటిని తర్జుమా చేయమంటారా అంటే నో, 3 చిన్న చిన్న మొక్కలుగా రాశారు, ఆ 3 మీరు తీసుకోండి, మీరు బాగా స్టడీ చేసి మీరే స్వయంగా రాయండి అంతే అన్నాడు ఆయన. వాళ్ళు రాసినవన్నీ ఆ ఇన్సిడెంట్లన్నీ మీరు మైండ్లో ఉంచుకొని మీరే స్వయంగా తెలుగులో రాయండి అన్నారంటే అప్పుడు 2010లో అంటే 15 సంవత్సరాల క్రితం పిల్లా వెంకటరత్నం గారు చేసిన చొరవ వల్లే ఇదంతా. లేకపోతే వాళ్ళెక్కడో అక్కడ వాళ్ళు రాజస్థాను, ఇంకా ఆయన తెలిసిన ప్రదేశాలు బొంబాయి, మహారాష్ట్ర, బెంగళూరు, ఈ ప్రదేశాలంతా వాళ్ళ భాష అది కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. మరి ఇక్కడ వాళ్ళ ప్రజలకు తెలియాలంటే తెలుగులో రాయాలి ఒకళ్ళు ఎవరైనా. ఈయన పని కట్టుకుని అక్కడికి వెళ్ళి విషయాలు సేకరించి వచ్చి ఈయన చక్కని బుక్ రాయటం జరిగింది. ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఎంతో ఆనందం కలిగింది, అంత బాగా రాశారు ఈయన రాయకపోతే ఎవరికి తెలుస్తుంది అని ఆయన అనుకుని ఆయన రాయటకు కారణం అదే చెప్పారు. అసలు ఎవరికి తెలియట్లేదు కదా ఈయన ఉన్నాడని. ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నాకు తెలుసు, ప్రముఖులకు తెలుసు, మేము గతించిపోతాం, ఆ తర్వాత ఎవరైనా సరే పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు ఎవరు అంటే ఎవరికైనా తెలుసుదా? తెలియదు. ఒక బుక్ ఉండాలిగా ఆయనకి జీవితం గురించి. ఇది మనం రాసేసి మనం వెళ్ళిపోతే ఆ బుక్ దాని సంగతి అది చూసుకుంటాం అనే ఆలోచన వచ్చి ఆయన అలా చేయటం జరిగింది. నిజంగా కూడా చదివిన తర్వాత నా తపన కూడా అదే, ఎవరైనా చెప్పాలి కదా మనం ఆ ప్రజలకి అందరికీ, చెప్తేనేగా వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితం ఎంతో ఒక లిమిటెడ్ ఎంతో ఉంటుంది, జీవితకాలం ఇంత అని ఉంటుంది మనకి. ఆ జీవితకాలంలో మనం ఏమైనా చేస్తే చేసినట్టు ఆయన గురించి, దేవుడి గురించి, లేకపోతే ఇంకేమి లేదు కదా. కాబట్టి నాకేమనిపించేది అంటే ఈ భక్తుల చరిత్రలు చదివినప్పుడు చాలా ముచ్చటపడి ఇది ప్రజలకు అందరికీ ఎట్లా కూడా చేరవేయాలా అనిపించేది నాకు. ఏమో దేవుడు ఆ రకంగా మరి టీవీ పరిచర్యను నాకు ఇచ్చారో ఏమో తెలియదు, కానీ టీవీ పరిచర్యలో ఊరికనే వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయేది కాకోకుండా నాకు ఇచ్చిన నడిపింపు అంతా ఇదే. ప్రజలకు ఏది తెలియదో అదే నువ్వు చెప్పాలి. ఆల్రెడీ తెలిసింది నువ్వు ఇంకా దానికి చక్కగా దాన్ని రంగరించి ఇంకో ఆ కోణంలో ఈ కోణంలో ఇంకా వివరంగా చెప్పడం కాదు. అసలు ఆల్రెడీ తెలిసిందే కాదు, అసలు వాళ్ళకి ఏది తెలియదో అది నువ్వు చెప్పాలి అబ్బాయి. అది నాకు ఇచ్చినటువంటి ఇది. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం అంతా అదే. క్రీస్తు మర్మము ఏదైతే మరుగున పడిపోయిందో, ఏదైతే వారికి లోతుగా తెలియట్లేదో అది నువ్వు చెప్పాలి. జ్ఞానం, ఆ జ్ఞానం ఏ జ్ఞానం అయితే లోపించిందో ప్రజల్లో, ఏదైతే వాళ్ళకి తెలియటం లేదో, లోపించడం మనం చెప్పలేదు, వాళ్ళకి ఏదైతే లేదో ఆ జ్ఞానాన్ని నువ్వు ఇవ్వాలి అని దేవుడు అన్నాడు. ఆ జ్ఞానం ఎలా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఇది నాకు అర్థమైంది. నిజంగా కూడా ముత్యాల వెంకటేశ్వరరావు గారి గురించి నేను చదివి ఇన్ని ఎపిసోడ్లు ఆయన గురించి నేను చెప్పకపోతే ప్రజలకి అది తెలుసుదా? ఆ బుక్ మార్కెట్లో లేదు కదా.
ప్రజలకు ఎవరికైనా తెలుస్తుందా అసలు ముత్యాల వెంకటేశ్వరరావు గారు అన్న ఒక రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ గారు గొప్ప బుక్ రాశారని ప్రజలకు ఎవరికైనా తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు నాకు తృప్తి ఏంటి తెలుసా? ఇదిగో నేను ఇది ప్రజలకు అందించేసాను, నా జన్మ ధన్యమైంది. ఆ తర్వాత అది ఎలా ఎవరి దగ్గరికి వెళ్తుందో అది ఆయన చూసుకుంటాడు, నాకు అనిపించింది. అట్లాగే ఇప్పుడు ధర్మప్రకాష్ శర్మ గారు రాసినటువంటి బుక్ చదివి ఆ పక్కన పడేయటం కాదు, కానీ దీన్ని అనేక మందికి ఎలా చెప్పాలంటే ఈ టీవీ మాధ్యమం దొరికింది కాబట్టి ఇప్పుడు అనేక మందికి ఈ జ్ఞానం మీకు ఇస్తూ ఉన్నా, మీ ద్వారా ఎవరికి వెళ్ళాలో వెళుతూ ఉంది. నిజం చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎవరైనా కొన్ని చదువుతారేమో, కానీ మరి ఎంతమంది పండిత పామర జనాలు ఉంటారు, ఎంతమంది అట్లా టీవీలో విని దేవుడి గురించి తెలుసుకోవాలి అని ఆశపడే వాళ్ళు, ఎవరి నోటి ద్వారా అయినా విని తెలుసుకోవాలని ఆశపడేవాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటారు. వాళ్ళందరికీ మనం అందించినట్టుగా విని, పైగా వినటం వల్ల అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు బుక్ చదివితే చాలా పెద్ద పుస్తకం కదా, ఈ బుక్ చదివేసరికి 134 పేజీల బుక్ చదివిన తర్వాత ముందు ఏం చదివామో చివరికి ఏం వచ్చామో అసలు సరిగా గుర్తుండవు ఆ పాయింట్లన్నీ. అలా కాకుండా ఒక మనిషి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇట్లా ఇట్లా ఎట్లా అని చెప్తుంటే అది ఎక్కుతుంది, అది గుర్తుంటుంది మనుషులకి. ఇది అంతా చదివి దాన్ని నిక్షిప్తం చేసుకోవటం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు అది అందించే అవకాశం దేవుడు నాకు కలగజేశాడు. చక్కగా మీకు ఒక కథ, చక్కని కథ మీకు చెప్పడానికి వీలైంది. బట్ ఇప్పుడు కూడా మరి 134 పేజీలు ఉన్నదన్నట్టు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారి చరిత్రలో అయితే చాలా వరకు ఆయన చెప్పినట్టే చెప్పాము. ఎందుకంటే చాలా విలువైన మాటలు, ఆ పేజీలు లిమిటెడ్గా ఉన్నాయి. కానీ ఇది అంత ఉన్నదన్నట్టే చదివి వినిపించక్కర్లేదు, కానీ దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో క్లుప్తీకరించి చెప్పొచ్చు. కాబట్టి దీనికి మరి ఎన్ని ఎపిసోడ్లు తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ దీన్ని మీకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్తా. దీన్ని నిక్షిప్తం చేసుకోండి. పుస్తకం కావాల్సిన వాళ్ళు కొనుక్కోవటానికి మార్కెట్లు అయితే ఉన్నాయి. దీని పేరు నా దేశం, నా మతం, నా దేవుడు. గాంధేయవాది, సినీ హీరో. ఈ కోణం కూడా మీకు తెలియదు. గాంధేయవాది అంటే మీకు తెలుసు, గాంధీ గారిని అనుసరించి అహింసా సిద్ధాంతము, స్వాతంత్రం కోసం పోరాటం, ఇది గాంధేయవాది. సినీ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు దాసుడు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం ఇది. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇన్ని కోణాల్లో ప్రముఖుడైనటువంటి ఒక వ్యక్తి క్రీస్తుకు దాసుడు అవటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా ఒకళ్ళు క్రీస్తుకు దాసుడు అవటం అంటే అవుతారు ఏదో చిన్న కారణాలతో, కానీ ఈయన అవ్వటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎట్లా జరిగింది, దేవుడు తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకోగలిగాడు, ఆ వ్యక్తి ఈ లోకంలో ఉన్నాయని ఎలా తృణీకరించి దేవుడి వైపుకి రాగలిగాడు అనే మీకు కళ్ళ కట్టినట్టు చెప్తాను. బాగా విని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఎవరికో ఒకరిని వెలిగించడానికి ఇవి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకోండి. మరి ఈ యొక్క 102 ఎపిసోడ్ని ఎంతటితో ముగిద్దాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు 102వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీ మాటలు ఉంచారు. అంతేకాకుండా ప్రభువా, బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని వారికి దయచేశారు. వారిలో తగిన ప్రేరణ ఇచ్చి ఈ యొక్క గొప్ప విషయాలు అనేక మందికి చెప్పడానికి వారిని సంసిద్ధులుగా మీరు చేశారు. అందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఇక ముందు కూడా ప్రభా ఈ పరిచర్యని దీవించండి. అలాగే టీవీ యాజమాన్యం, దానిలో పనిచేసేవాళ్ళు, అలా చూస్తున్న ప్రతి బిడ్డ, అలాగే నన్ను నా పరిచర్యని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.